ప్రైజ్ ద లార్డ్ అండి. మరొకసారి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు చెల్లిస్తూ, దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మరి అనుకూలతను బట్టి నేను దేవుని ఘనపరుస్తా ఉన్నాను. మరి 50వ రోజులోనికి ప్రవేశించాం. జూలై 6వ తారీఖులో మనం ఉన్నాం. నిజంగా కూడా మరి చాలామంది మాట్లాడుతున్న విషయాలు, మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్స్, వాటన్నిటిని బట్టి కూడా నేను దేవుని ఘనపరుస్తా ఉన్నాను. దేవుడే మహిమనందును గాక. నిజంగా మనం ఏదైతే నేర్చుకుంటున్నామో, ధ్యానిస్తున్నామో, అవి మన అనుదిన జీవితంలో గనక ప్రాక్టికల్గా ఉండగలిగితే అది ప్రయోజనకరంగా ఉంటుంది. సామెతల గ్రంథంలో ఉన్న ప్రతి మాట చాలా అమూల్యమైంది, అనుభవంతో కూడుకున్నది, అమూల్యమైంది. ఆయన దేవునితో అనుసంధానమై వ్రాసింది కాబట్టి చాలా ప్రాక్టికల్గా విషయాలు ఉన్నాయి. అందుకే వాటిని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ ఉన్నాం. కొన్నిసార్లు అవి సాధ్యమేనా అనిపిస్తాయి. నిన్నటి దినాన మాట్లాడినప్పుడు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఎంత ఉందో, నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా అంతే ఉంది. అన్నా ఇది సాధ్యమేనా, ఇలా ఉండగలుగుతామా? నేను కూడా మీకు చెప్పాను, జ్ఞానవంతురాలైన భార్య సామెతలు 14:1 మనం చూసినప్పుడు, జ్ఞానవంతురాలైన భార్యగా ఉండాలంటే తల్లిదండ్రుల ప్రభావము, అత్తమామల ప్రభావము, చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావాన్ని కూడా, పరిస్థితులను కూడా జయించాలి. కాబట్టి మళ్ళీ అక్కడ ప్రశ్న ఏంటి అంటే, అది సాధ్యమా? నీకు సాధ్యం కాకపోవచ్చు, కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మునికి అనుమతిస్తే సాధ్యమే అవుతుంది. ముందు నుంచే సిద్ధపరిస్తే నీ బిడ్డలకు కూడా సాధ్యమవుతుంది. మాట్లాడగలిగితే నీ బిడ్డలు కూడా సాధ్యమవుతుంది. నేను చాలాసార్లు గమనించాను. మేము మా ఫ్యామిలీ మీటింగ్లో సురేష్ చాలాసార్లు ఆడపిల్లలతో ఆ విషయాలు మాట్లాడడం నేను గమనించాను. ఏదైనా ఎవరి విషయమైనా మాట్లాడుతున్నప్పుడు సురేష్, అమ్మా మరి మీ సంగతి ఏంది రేపు, ఇగో మేము వింటున్నాం, మరి రేపు ఎట్లుంటుందో, మరి మీరు ఎట్లా చేస్తారో ఏమో, మీకు అర్థమవుతుందా, మీకు సంబంధాలంటే విలువ తెలుస్తుందా అని చాలాసార్లు ఆడపిల్లలతో మాట్లాడడాన్ని నేను గమనించాను. అలా నేను కూడా కొన్నిసార్లు మాట్లాడాను. కాబట్టి సంబంధాలండి, సంబంధాలు. అందుకే మన స్లోగన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా చూసారో లేదా, మన చర్చ్లో 5 విలువల పైన రాసి పెడతాం. రిలేషనల్లీ బేస్డ్, మిషనల్లీ డ్రివెన్ అని రాసి పెట్టాం. సంబంధాలే పునాదులుగా పరిచర్యలో ముందుకు సాగాలి. కాబట్టి ఈ విషయాలు మీరు గట్టిగా పట్టుకోండి, దేవుడు మనకు నేర్పించనియండి. అది మనం సామెతలు 14:1 మనం చూసాం. రండి, మనం సామెతల గ్రంథం 14:2 ఈ మాటలు మనం చూడడానికి ముందుకు వెళ్దాం. యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు కలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు అని రాయబడ్డది. మనం చాలాసార్లు ఇప్పటికే 10, 11, 12 అధ్యాయాల్లో యథార్థతను గురించి చూసుకుంటూ వచ్చాం. ఆయన యథార్థంగా ప్రవర్తించేవానికి ఇచ్చే మరొక బిరుదు, లేదా యథార్థంగా ప్రవర్తించేవానికి దేవుడిచ్చే ఒక శ్రేష్టమైన అంతస్తు. ఎవరు యథార్థంగా ప్రవర్తించేవారు అంటే, అటివాడట యెహోవా యందు భయభక్తులు కలవాడు అని రాశాడు. అద్భుతం కదా? అంటే ఇలా అనొచ్చా, ఒక వ్యక్తి యథార్థంగా ప్రవర్తిస్తే వాడు యెహోవా యందు భయభక్తులు ఉన్నట్టే. ఒక వ్యక్తి యెహోవా యందు భయభక్తులు ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలంటే వాడు యథార్థంగా ప్రవర్తిస్తున్నాడా లేదా తెలిసిపోతుంది. కానీ లోకంలోనేమో యథార్థంగా ప్రవర్తిస్తే అన్నం దొరకదు, యథార్థంగా ప్రవర్తిస్తే బ్రతికెళ్ళదు. లోకం అలా మాట్లాడుతుంది. యథార్థత పనికిరాదు, ఇంటిగ్రిటీ అవసరం లేదు అని లోకం మాట్లాడుతుంది. కానీ బైబిల్ అలా మాట్లాడట్లేదు ప్రియులారా. కాబట్టి దేవుడు యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఇదే సామెతల గ్రంథంలో చాలా వాటిని మనం చూసాం. కాబట్టి వీలైతే మీరు అలాగా ఒక స్పెషల్గా మీ మ్యాటర్ రాసి పెట్టుకోవాలి. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వాడికి ఉండవలసిన లక్షణాలు అన్నట్లుగా వ్రాస్తూ పోతే, మనము 1వ అధ్యాయం నుండి చూస్తూ వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. ఈ 2వ వచనానికి, 14వ అధ్యాయం 2వ వచనానికి వస్తే,
అట్టివాడు యథార్థత కలిగి ఉంటాడు, అట్టివాడు యథార్థంగా ప్రవర్తిస్తాడు. వాడి లోపల యథార్థత ఉంటుంది, వాని ప్రవర్తనలో కూడా యథార్థత ఉంటుంది అని బైబిల్ మాట్లాడుతుంది. చూడండి మీరు యోబు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో, యోబు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో ఇలాంటి ఎన్నో మాటలు చూడొచ్చు. నా స్నేహితునికి అపహాస్యపదంగా ఉండవలసి వచ్చును, నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చను అని ఉంటుంది. కాబట్టి బైబిల్ ఆల్రెడీ చెప్పింది, నీతిగా యథార్థతగా ఉంటే ఏమవుతుంది అంటే నువ్వు ఖచ్చితంగా జనాల దృష్టిలో హాస్యాస్పదంగా ఉంటావు, అపహాస్యాస్పదంగా ఉంటావు అన్నాడు ఇంకొక మాట పైకెత్తి. అంటే అపహాస్యం చేసే వారిగా ఉంటావు, అంటే నువ్వు అపహాస్యం చేయొచ్చు. నిన్ను నీతిగా యథార్థతగా ఉన్నవాడిని అపహాస్యం చేసే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పాడు ఇక్కడ. ఇంకా చెప్పినాక మేము నీతిగా ఉంటే వాళ్ళు మమ్మల్ని ఇట్లా అంటారు, మేము యథార్థంగా ఉంటే మమ్మల్ని అట్లా అంటారు అనడానికి లేదు. ఇంకా బైబిల్ డిక్లేర్ చేసింది ఆ విషయాన్ని. సామెతలు 19:1-28-6లో, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనము, యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు అంటాడు. ఏది? బుద్ధిహీనంగా ఉన్న ధనవంతుని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు శ్రేష్ఠుడు. కాబట్టి దేవుని దృష్టిలో ఎలాగుంది? ఇప్పుడు మనం ఎంతసేపటికి లోకం దృష్టిలో ఆలోచిస్తున్నాం. లోకం దృష్టిలో ధనవంతులై ఉండాలి, వాడు ఏమైనా చేయనియండి అన్న, వాడు ధనవంతుడైతే వాడి విలువ వేరు కదండి. లోకం దృష్టిలో ధనవంతునికి విలువ, కానీ దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నోనికి విలువ. వాడు దరిద్రుడైనా సరే వాడు శ్రేష్ఠుడు. అంటే యథార్థతను దేవుడు ఎలా కొలుస్తున్నాడో, యథార్థతను దేవుడు ఎలా చూస్తున్నాడో మనకు అర్థం కావాలి. 28వ అధ్యాయం సామెతలు 6వ వచనంలో అద్భుతమైన మాటలండి ఇవి. వంచకుడై ధనం సంపాదించిన వాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు వాసి అని రాశాడు. ఏమన్నది డబ్బులు సంపాదిస్తే చాలు, ఏమన్నది ఆస్తులు సంపాదిస్తే చాలు కాదండి. దేవుణ్ణి పక్కకు పెట్టి సంపాదించేది ప్రయోజనం లేదండి. వంచకుడై ధనమును సంపాదించు వాని కంటే యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడు వాసి అని రాయబడ్డది. ఒకసారి మీరు ఆలోచించండి యథార్థత ఎటువంటిదో. ఇదే సామెతల్లో 16వ అధ్యాయానికి రండి, 17వ వచనంలో మరలా అక్కడ కూడా ఈ విషయాలు మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం అన్నాడు. చూడండి ఒక్కసారిగా, యథార్థవంతులను గురించి, యథార్థవంతులకు ఏర్పాటు చేసిన ఏర్పాట్ల గురించి, వాళ్ళ ముందున్న రాజమార్గం గురించి ఎంత అద్భుతంగా మాట్లాడాడు. చెడుతనాన్ని విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. కాబట్టి ఇంక ఇలా చాలా చోట్ల, అంటే మనం ఇప్పటికి చాలాసార్లు చూసామండి. 8వ అధ్యాయం 13వ వచనం చాలా మాటలు నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. సామెతలో చూసాం 8:13, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే అంటాడు. ఇది ఒక డెఫినేషన్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే యథార్థతకు డెఫినేషన్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం చెడుతనమును అసహించుకోవడానికి డెఫినేషన్. అంటే ఒక వ్యక్తి యథార్థత కలిగి ఉంటే వాని లోపల ఉండవలసిన లక్షణాలు ఏంటి? సామెతలు 2:15, వారు నడుచుకొని త్రో వంకరవి వారు కుటిలవర్తనులు అని రాశాడు. యథార్థతకు వ్యతిరేకత కుటిలత. అందుకే అక్కడే మన 14:2లో చూసాం, యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులైతే కుటిల చిత్తుడు ఆయన తిరస్కరిస్తాడు. రెండు కాంట్రాస్ట్, రెండు విరుద్ధమైన పదాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి యథార్థత, మరొకటి కుటిలత. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి ప్రవర్తిస్తూ, అబద్ధాలు ఆడుతూ, మోసం చేస్తూ, మళ్ళీ మీరు లోకంతో పోల్చుకోకండి. లేదన్నా లోకంలో అట్లయితేనే అంటే నేను ఏమంటే మన ప్రయాణం వేరు. మీరు అంగీకరించగలిగితే మంచిది ఈ మాటలు. మన ప్రయాణం వేరమ్మా, మనం వేరే ప్రయాణం చేస్తున్నాం. దయచేసి మీరు అది అంగీకరించడానికి ప్రయత్నించండి. మళ్ళా ప్రతిదీ లోకంతో పోల్చుకుంటే మనం ఏమి చేయలేం. లోకములో
భక్తిహీనులే వర్ధిల్లుతారు. అది క్లారిటీగా చెప్పిన మీకు నేను. లోకంలో కుటిల చిత్తులే వర్ధిల్లుతుండొచ్చు, కానీ దేవుని దృష్టిలో కాదు. కుటిల చిత్తుడు ఎవడు అంటే ఆయన స్పష్టంగా చెప్పాడు, యెహోవాను తిరస్కరించువాడు అని చెప్పాడు. కాబట్టి 2వ వచనం వరకు మీరు స్టడీ చేయండి. కొన్ని వచనాలు మీరు రాసుకొని. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, యోబు 1:1. చాలా అద్భుతమైన వచనం అండి. యోబు 28:28 కూడా మనం చాలా సార్లు ఈ ధ్యానాల్లో మనం చూసాం. 25వ కీర్తన 21, 112వ కీర్తన 1, 123వ కీర్తన 3, 4. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనం. ఇది అద్భుతంగా ఉంటదండి మాట. అపోస్తలు 9:31. యూదయ, గలిలయ, సమరయ దేశం అన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అని రాశాడు. అంటే దాని అర్థము కట్టబడుచు, సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండిరి అని రాయబడ్డది. కాబట్టి ప్రభునందు భయం కలిగినప్పుడు, ప్రభునందు విశ్వాసం కలిగినప్పుడు, అటు వారికి ప్రభునందున్న భయము మరి పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ విస్తరింపజేసే విధానం గురించి ఇక్కడ చాలా స్పష్టంగా రాయడాన్ని మనం గమనించవచ్చు ప్రియమైన వారులారా. తర్వాత అపోస్తల కార్యాలు 10వ అధ్యాయానికి వస్తే మళ్ళీ వెంటనే అక్కడ కూడా ఆ మాటలు, దేవుని యందు భయపడినప్పుడు, భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఉండే మాటలు 10:22లో, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపత్యగు కొర్నేలి అని ఆయనకు సాక్ష్యం చెప్తున్నారు. కొర్నేలి ఎటువంటి వాడు అంటే ఆయన దేవునికి భయపడ్డవాడు. నేను మిమ్మల్ని ప్రశ్నించిన ఒక మాట, దేవుడు అంటే భయం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? మాకు దేవుడు అంటే భయం అనేటోళ్ళు ఎంతమంది చెప్పగలరు? వీడియోలో ఆన్ చేసుకొని ఎంతమంది చెప్పగలరు మాకు దేవుడు అంటే భయం ఉంది? ఎటువంటి భయం? చాలా మందికి ఏ భయం ఉంటుంది తెలుసా? ఏమన్నా చేస్తాడేమో, ఏమన్నా అవుతుందేమో అనే భయం. కొడతాడేమో, శాపం వస్తుందేమో, ఆస్తి పోతుందేమో, రోగం వస్తుందేమో అనే భయం. ఆ భయం గురించి మాట్లాడుతలేను. ఆ భయము సరైనది కాదు, వాక్యానుసారమైంది కాదు ఆ భయం. ఆ భయం దేవుడు అంగీకరించేది కాదు. ఆ భయం గౌరవంతో కూడిన భయం, తండ్రికి ఇవ్వవలసిన విలువతో ఇవ్వవలసిన భయం గురించి మాట్లాడుతున్నా నేను. అయ్యో, నేను ఇది చేయడం వల్ల ఆయన మనసు బాధపడుతుంది, ఆయనను గాయపరిచిన వాడిని అవుతాను, ఆయన నా తండ్రి కదా, ఆయనను మోసం చేసిన వాడిని అయితా అనే భయం. ఇది చేయడం వల్ల నేను నా రక్షణ కోల్పోతానేమో అనే భయం. ఫిలిప్పి 2:12 ప్రకారం. అందుకే ఆ ఒక్క మాట మీరు గట్టిగా పట్టుకుంటారా? అపోస్తులు 10:35. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. సింపుల్. దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు? దేవుడు ఎవరిని స్వీకరిస్తాడు? ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని. సింపుల్ అండి. ఇక మీకు ఇక్కడ క్లియర్ చేసేసిన నేను. లక్ష్యం మీ మీదనే ఉంది. మేము దేవుని చేత అంగీకరించబడాలి, దేవుడు మమ్మల్ని అంగీకరించాలి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, భయపడి నీతిగా నడుచుకుంటే నిన్ను ఆయన అంగీకరిస్తాడు. మూడవ వచనం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం చూస్తున్నాం మనం. మూడుల నోట బెత్తము వంటి గర్వం ఉన్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును.
చాలా మంది మూఢత్వము, మూర్ఖత్వము, దైవ భయము, దైవనీతి లేని వారి నోట్లో ఏముండదంటే తెలుసా? బెత్తం ఉందట. అందుకే వాళ్ళు మాటలతోటే కొడతారు, మాటలతోటే అవి గట్టిగా తగులుతున్నాయి. కానీ జ్ఞానుల గురించి రాస్తాడు, వారి పెదవులు, వారి మాటలు వారిని కాపాడుతాయి. ఎంత అద్భుతమైన మాట ఇది. ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయం 18వ వచనంలో ఒకసారి మీరు చూస్తే ఆ మాట ఇలాగ రిలేటెడ్గా ఇలాంటి మాటే చెప్పబడ్డట్టుగా మనం ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనంలో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతం రండి. యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వానిని కొట్టుదుము రండి అని చెప్పుకున్నారంట. జనులు ఏమనుకున్నారంట? మాటలతోటి కొడదావు రండి అనుకున్నారంట. కర్ర అవసరం లేదండి. అందుకే మన దగ్గర సామెత ఏంటంటే, మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ. జంతువుకు దెబ్బ కావాలి, మనిషికి మాట సరిపోతుంది. వాట్ ఇస్ దట్ మీన్స్? దాని అర్థం ఏంటి అంటే, మాటలతో కూడా కొట్టొచ్చు. కొంతమంది సూటిపోటి మాటలతో, ఇండైరెక్ట్ మాటలతో కొడతారు కదా. భర్త భార్యను, భార్య భర్తను కూడా కొన్నిసార్లు ఇండైరెక్ట్ మాటలతో కొడతారు కదా. ఏమైందమ్మా ఈరోజు, మరి ఏ వండుతున్నావు అని అంటే, వండి పెడతా నీకు ఇక అంటది ఆమె. సరిపోద్దా ఆయనకు ఆ మాట? దాని అర్థం ఏంటి? నువ్వు దానికి సమర్థుడవు కాదు అని అర్థం. ఏందమ్మా అసలు ఇది ఏమాత్రం రుచి లేదు, ఏంటంటే పెట్టింది తిను ఇంకా రుచ అన్నదనుకో, సరిపోదా? ఇంకా ఆయన ఇంకా కర్రతో కొట్టాలనా, బెల్ట్తో కొట్టాలనా? ఒక మాట సరిపోదు. మూసుకొని పోరు అన్నట్టు ఉండదు. ఎవరు వారు? మూడులు. వాళ్ళు దేవుని పిల్లలు మూడులుగా ఉండొద్దండి. భేదాభిప్రాయాలు వస్తాయి, మనిషికి మధ్యలో వ్యత్యాసాలు పెరుగుతుండొచ్చు, ఆయాసం కలుగుతుండొచ్చు. మాట్లాడండి, ఈ విషయంలో నువ్వు నాకు నచ్చలేదు, ఈ విషయంలో మీరు మార్చుకోవాలి, ఈ విషయంలో మీరు ఇలా ఉండాలి. ఎక్స్ప్లెయిన్, డిస్కస్, డిబేట్. కానీ మనసులో పెట్టుకొని మాటలతో కొట్టకండి. ఇక ఇంటోళ్ళ సంగతి ఏదైతే, ఇక బయట వాళ్ళని ఇండైరెక్ట్గా చాలా మంది కొడతారు, పనిచేసే దగ్గర, అక్కడ ఇక్కడ. మూడులు అట్ట వాళ్ళు. అందుకే అన్న అద్భుతంగా ఉంది ఆ మాట. మూడులో నీటిలో బెత్తం ఉందట. బెత్తం భయంకరంగా తగులుతుందండి ఆ దెబ్బ. అందుకే నీవు మూడుడిగా నీ పెదవులు వాడతావా, మూడుడిగా నీ మాటలు వాడతావా, లేదా జ్ఞానిగా నీ మాటలు వాడతావా నిర్ణయించుకో. మూడు నోట్లనేమో బెత్తం ఉంది కనుక మూడుడేమో దెబ్బలు తగిలేటట్టు కొడతాడు, జ్ఞానేమో కాపాడుతాడు. జ్ఞానుని మాటలు కాపాడేవిగా ఉన్నాయి, జ్ఞానుని పెదవులు కాపాడేవిగా ఉన్నాయి. దాని అర్థము పాపాన్ని, తప్పును సమర్థించేవని కాదండి, సరిచేసేవి, మార్చేవి, సరిదిద్దేవి అని అర్థం. కాబట్టి దేవుని పిల్లలు మనం ఇప్పటికీ నేర్చుకున్నట్లుగా యేసుక్రీస్తు వారే జ్ఞానము. కొరింథీ పత్రికలో 1:24, కొలస్సీ 2:3 మనం చూసినట్లుగా. కాబట్టి జ్ఞానం కలిగిన వాని మాటలు అనగా క్రీస్తుని కలిగిన వాని మాటలు అని అర్థం. క్రీస్తుని కలిగిన వాని మాటలు ఎలాగుండాలి? క్రీస్తుని కలిగిన వాడు ఎలా మాట్లాడాలి? అందుకే కొలస్సీ 4:6 అంటాడు కదా, మీ సంభాషణ ఉప్పేసినట్టుగా రుచికరంగా ఉండాలి. బెత్తం వాడేవిగా కాదు ఉండాల్సింది. సామెతలు 12:6, సామెతలు 18:6, సామెతలు 21:24, సామెతలు 22:28, 22:8, సామెతలు 28:25 మాటల గురించి ప్రస్తావన ఉంది. సామెతలు 12:6, 18:6, 21:24, 22:8, 28:25 మాటల గురించి రాయబడ్డాయి.
సమూయేలు గ్రంథంలో ఒక అద్భుతమైన హెచ్చరిక ఉంటుందండి. మొదటి గ్రంథం సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో, 1 Samuel chapter 2 verse 3, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే, ఆయన కాదు ఆయనే క్రియలను పరీక్షించువాడు, ఇకను అంత గర్వంగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి అని రాస్తాడు. ఆయన అనంత జ్ఞాని. నువ్వు ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నావా, డైరెక్ట్ గా మాట్లాడుతున్నావా, నువ్వు మనసులో ఏదైనా పెట్టుకొని మాట్లాడుతున్నావా? మనుషులు గుర్తించలేకపోవచ్చు మర్మాన్ని. అరే వీడు మాట్లాడేది కరెక్టేనా, అరే వీడు 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 మాట్లాడే దృక్పథం ఏంటి అని మనుషులకు అర్థం కాకపోవచ్చు. కానీ దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆ మాట నాకు చాలా ఇష్టం. దేవుడు అనంత జ్ఞాని. ఆయన జ్ఞానానికి మితము లేదు. ఆయన అనంత జ్ఞాని. ఇక అనంత జ్ఞాని దగ్గర మనం తోకూపడం అంటే ఇక దానికంటే దుర్భరమైన పరిస్థితి ఇంకోటి ఉండదు కదూ. ఆయన దగ్గర నువ్వు ఇండైరెక్ట్ గా మాట్లాడకు. అందుకే నీ మాటలు జాగ్రత్త. యోబు 5:21, 12వ కీర్తన 8వ వచనంలో, యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం, 12వ కీర్తన 8వ వచనం, 31వ కీర్తన 18వ వచనం, ఇవన్నీ మాటల గురించే మాట్లాడిన విషయాలండి. మీరు స్టడీ చేయాలి వీటిని. మనం చేస్తుంది బైబిల్ స్టడీ. మళ్ళా చెప్పండి. ఎక్కడి నుండి? సమూయేలు మొదటి గ్రంథం 2:3 అయిపోయింది. యోబు గ్రంథం 5:21, 12వ కీర్తన 8వ వచనం, 31వ కీర్తన 18వ వచనం, 57వ కీర్తన 4వ వచనం. మనందరూ తెలిసిన ఫెమిలియర్ రెఫరెన్స్ యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5, 6 వచనాలు. దేవుని బిడ్డలారా, మీ నోట్లో బెత్తం ఉండకుండును గాక, మీ నోరు బెత్తముగా వాడకుందురు గాక. దేవుని పిల్లల నోరు బెత్తముగా ఉండకూడదు, బెత్తముగా వాడకూడదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రండి సామెతలు 14:4వ వచనం, 2వ భాగం కదండి 14వ అధ్యాయంలో. ఎద్దుల బలం అని రాశాం హెడ్డింగ్. ఎద్దులు లేని చోట గాదె యందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగును అని రాశారు. ప్రతి మాట ఆయన జ్ఞాని గనుక మీరు గమనించాలి. అనంత జ్ఞాని అయిన దేవుడి జ్ఞానాన్ని పొందుకున్నాడు ఎట్టుంటాడో సొలొమోను చూస్తే మనకు అర్థమవుతుంది. అనంత జ్ఞానం కలిగిన దేవుడి దగ్గర పొందుకున్నాడు కాబట్టి ఆయన జ్ఞానం కూడా అనంతమైంది కాదు, కానీ ఆయన జ్ఞానం కూడా అప్రిషియేట్ చేయాల్సిన జ్ఞానమే, గణపరచవలసిన జ్ఞానమే. అందుకే ఆయన ప్రతిదీ మర్మయుక్తంగా మాట్లాడా అనిపిస్తా ఉంది. ఎద్దుల గురించి మాట్లాడుతున్నాడు ఒకటేసారి. ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడవచ్చు. మీకు టక్కునండి కొన్ని జంతువుల పేర్లు కనబడగానే వెంటనే వాటి సాదృశ్యం బైబిల్లో ఆయా స్థలాల్లో ఏమని వాడబడిందో మీకు తెలిసి ఉండాలి. కాబట్టి మీకు ప్రశ్న, ఎద్దులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి బైబిల్లో? కామాంతుని ఎరుగును యెషయా గ్రంథం. కష్టపడడానికి ఎద్దు తన కామాంతుని ఎరుగును అనేసనే యెషయాలో ఉంది కదా. అదే నేను అడిగింది క్లియర్ గా మీకు తెలియాలి. సాదృశ్యం ఏంటి? సేవకుడు. ఎక్సలెంట్, థ్యాంక్ యూ అన్న. ఎద్దు సేవకుడికి సాదృశ్యం. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 9 నుండి 14 వచనాల్లో ఎద్దు సేవకునికి సాదృశ్యం. కళ్ళముతో కూర్చున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడను.
ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుతన ఆశతో త్రొక్కించవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన అధికారములలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా, అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్తకి అభ్యంతరమైన కలిగజేయండి కన్నిటిని సహించుచున్నాము అని అక్కడ 14వ వచనం వరకు ఎద్దు సేవకునికి సాదృశ్యంగా వ్రాయబడ్డది. అంతేకాదు, ఎద్దు పవిత్రమైందిగా, ఎద్దు బలికి యోగ్యమైందిగా మన ధర్మశాస్త్ర గ్రంథంలో చూడొచ్చు. ఎద్దును భూమిని దున్నటానికి ఒకవైపు భూమినైనా దున్నొచ్చు, లేదా బలైన అర్పించవచ్చు. ఆ రెండింటికి ఉపయోగపడే విధంగా ఉంటుంది అన్నట్లుగా దైవజనుడు రెండింటికి సిద్ధంగా ఉండాలి. దేవుని నమ్మిన వాడు రెండింటికి సిద్ధంగా ఉండాలి. అన్యులను రక్షణలోనికి నడిపించే సాదృశ్యానికి అది దున్నడానికి, వ్యవసాయానికి ఉపయోగపడితే, అవసరమైతే ఆయన దేవుని చెంత తన్ను తాను బలిగా అర్పించుకోవడానికి కూడా సిద్ధంగా ఉండడం ఎద్దుకు సేవకునికి ఉన్న పోలిక. మరణానికైనా సిద్ధంగా ఉండడం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనములో యేసుక్రీస్తు రక్తం పెట్టి కొన్న సంఘం ఇది. యేసుక్రీస్తు రక్తం ద్వారా కొన్న సంఘం అంటాడు కదా అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 24లో. కాబట్టి దానికి యేసుక్రీస్తు వెలనిచ్చి రక్తమిచ్చి కొన్న సంఘము యేసుక్రీస్తుని నమ్మిన వారు ఎలాగుండాలి, యేసుక్రీస్తుని సాదృశ్యంగా సేవ చేసే సేవకులు ఎలాగుండాలి, దాని గురించి అక్కడ రాస్తాడు. అందుకే మీరు చూడండి, క్రీస్తు మాత్రమే ప్రాణం పెట్టాడా? కాదండి. క్రీస్తు మాత్రమే ప్రాణం పెట్టి సంఘాన్ని కొన్నాడు, నేను కాదనట్లేదు. కానీ ఆయన పరంపరలో వచ్చిన సేవకులు కూడా ప్రాణం పెట్టేటట్టుగా సేవ చేశారు. 21వ అధ్యాయం అపోస్తల కార్యాలు, ఇది నెక్స్ట్ పేజ్ 13వ వచనంలో మనం అక్కడ చూడొచ్చు. ఆయన ఏమంటాడంటే, ఇదెందుకు మీరు ఏడ్చిన గుండె బద్దలు చేస్తున్నారు? నేను ప్రభు అయిన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధించబడుట మాత్రమే కాదు. వాళ్ళకి దర్శనం వచ్చింది. అయ్యా, నువ్వు ఇప్పుడు యెరూషలేం పోతే అక్కడ ప్రజలు, అక్కడ నాయకులు మిమ్మల్ని బంధించబోతున్నారు, అయ్యో మీరు వెళ్ళకుంటే బాగుండు అని పౌలును వీడుకోలు పలుకుతూ వాళ్ళు భయంకరంగా ఏడుస్తున్నారు. మేము దర్శనం చూశాం నాయన. అదిగో ఫిలిప్ ఉన్నాడు మాకు నాయకుడిగా, సువార్థికుడిగా. వారిలో వాళ్ళ ఇంట్లో 4 కన్యకలు ప్రవక్తలు, వాళ్ళు ప్రవచిస్తున్నారు, ఇదిగో యెరూషలేములో నీకు శిక్ష ఖరారుగా ఉంది, యెరూషలేం పోతే నువ్వు శ్రమ పడతావు, అది ఇది అని వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం చెప్తే అది నెరవేరుతుంది కనుక అది విని ఈయన ఏడవడం, జనాలందరూ ఏడవడం ప్రారంభించారు. ఆయన ఈ ఏడుపంతా చూసి, ఇదేందమ్మా మీరు ఏడిచి నా గుండెలు బ్రద్దలు చేస్తారేంది, మీ ఏడుపు నాకు గుండెలు బ్రద్దలు చేస్తారేంది, మీకు ఒక విషయం చెప్పనా అన్నాడు. ఏంటి అనంటే, అమ్మా యెరూషలేములో బంధించుట కొరకే కాదు, మీరు బంధించడం గురించి భయపడుతున్నారు కదూ, బంధించడమే కాదు, నేను చనిపోవుటకు కూడా సిద్ధంగా ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే నేనేమంటానంటే, సేవకు రావడం అంటే సావుకు రావడమే, బ్రతకడానికి రావడం కాదు సేవకు రావడం అంటే. చాలా మంది మేము సేవ చేస్తాం అంటే అందరూ సేవ చేయొచ్చండి. దేవుని ఏర్పాటు, దేవుని పిలుపులో ఉన్న ప్రతి ఒక్కరూ సేవ చేయొచ్చండి. మీ పరిధిలో, మీ పరిణితిలో మీరు ఎవరైనా సేవ చేయొచ్చండి. కానీ సేవ చేయాలనుకున్న వాని దృక్పథంలో ఉండవలసిన మొట్టమొదటి విషయము, నేను చావడానికైనా సిద్ధమే అని కావాలి. అంతే. మీకు ఒకవేళ వ్యవసాయము, ఈ ఎద్దులు, ఈ ఆవులు, వీటి గురించి మీకు ఐడియా ఉంటే గనక, పశువులలో అధికంగా ఆదాయాన్ని సంపాదించేది ఎద్దే. ఎద్దు ఆదాయాన్ని సంపాదించి పెడుతుంది. దేవుని సేవకుడు దేవునికి అలాగా ఆదాయాన్ని సంపాదించేవాడిగా ఉండాలి. ఆవు పాలతో ఆదాయం ఉంటుందండి, అది వేరు. ఎద్దు ద్వారా కలిగే ఆదాయం పూర్తిగా వేరండి. వ్యవసాయం గురించి నాకు పెద్దగా ఐడియా లేదు, కానీ మీకు ఇంకెక్కువ తెలుసు అనుకుంటాను.
అందుకే కీర్తనకారుడు 144వ కీర్తనలో 14వ వచనంలో ఏమని ప్రకటిస్తాడో తెలుసా అండి? మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి, మా వీధులలో చొరబరుటైనను ఉరుకులెత్తుటైనను లేదు, వాటిలో శ్రమగల వారి మొర వినబడుటైనను లేదు, కానీ ఇట్టి స్థితి గలవారు ధన్యులు అన్నాడు ఆయన. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆమేన్, ఆమేన్. బరువులు మోయగలగాలి, భారాన్ని మోయగలగాలి. అందుకే ఈ 4వ వచనం ప్రత్యేకంగా దేవుని కొరకు నిలబడాలనుకునే వ్యక్తి. నువ్వు ఎద్దుగా లేకపోతే నీ గాదెలో ధాన్యమే ఉండదు. నీవు ప్రభు కొరకు ఎద్దుగా ఉండడానికి ఇష్టపడితే నీకు విస్తారమైన వచ్చుబడి కలుగుతుంది. అది దేవుని మహిమార్థమై స్థిరపరచబడుతుంది అనే ధోరణి ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడ్డది. కాబట్టి సేవకులేమో ఈ దినాల్లో లగ్జరియస్ అలవాటు అయ్యారు, ఎద్దులాగా ఉండడానికి ఇష్టంగా లేరు. కేవలం సేవకుల కొరకే కాదు, క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరి పాత్ర ఎద్దు లాంటిదే అనే మాట మీరు అర్థం చేసుకోగలిగితే అది మీకు విస్తారమైన ధాన్యాన్ని, వచ్చుబడిని తెచ్చిపెడుతుంది. ఆ మాట మీరు మర్చిపోవద్దు. బాడీగార్డ్లు, లగ్జరీస్ లైఫ్లు, ఇంకా రకరకాలైన వాటిని కలిగిన సేవకులు ఉన్నారు. దాన్ని వాళ్ళు ప్రకటించుకుంటున్నారు, ఇది మాకు దేవుడు ఆశీర్వాదం అని. నేను కూడా కాదని చెప్పను. దేవుడు ఆశీర్వదించకుంటే ఏ నరుడు గొప్పవాడు కాలేడు. సరే, ఒకవైపు అది కరెక్టే, కానీ దేవుడు పిలిచిన పనేది, దేవుడు ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏది, దేవుని ఆలోచన ఏది అనేది కూడా మీరు ఆలోచించాలి కదా. ఈ మాటలు మీరు ఆలోచనలోకి తీసుకోండి. రండి 5వ వచనం, సామెతలు 14, 5వ వచనం, 3వ భాగం, 4 విరుద్ధమైన సంగతులు అన్నాను. 4 విరుద్ధమైన విషయాలు. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కూట సాక్షికి అబద్ధాలే ప్రియము. మీకు గుర్తుకుంది కదా, చాలా చాలా సార్లు అబద్ధాల గురించి, అబద్ధ సాక్ష్యాల గురించి మనం మాట్లాడుకుంటూనే వచ్చాం. నమ్మకమైన సాక్షి అన్నాడు. మళ్ళీ మీకు ఒక ప్రశ్న, బైబిల్లో నమ్మకమైన సాక్షి ఎవరు? యేసుక్రీస్తు. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు. జీజ్యోతియా? ఎంతమంది అవునంటారు, ఎంతమంది కాదంటారు? ఎస్. ప్రకటన 1:5, ప్రకటన 3:14 నమ్మకమైన సాక్షి క్రీస్తే. ప్రకటన 1:5లో ఆయన పేరు నమ్మకమైన సాక్షి, ప్రకటన 3:14లో ఆయన పేరు నమ్మకమైన సాక్షి. మరి నమ్మకమైన సాక్షి పిల్లలు ఎలాగ ఉండాలి? మన గురించి కూడా బైబిల్ చెప్పిందండి. రోమా 3:4, 58వ కీర్తన 3 చూస్తే మనందరం అబద్ధికులమని చెప్పింది బైబిల్. రోమా పత్రిక 3:4లో, కీర్తన 58:3లో క్వైట్ అపోజిట్. కాబట్టి ఒక వ్యక్తి నమ్మకమైన సాక్షి అయితే అబద్ధం ఆడాడు. చెప్పండి మీ పక్క వాళ్ళకి ఆ మాట. చెప్పండి మీ పక్క వాళ్ళకి ఆ మాట. నమ్మకమైన సాక్షి అయితే నువ్వు అబద్ధం ఆడవు అని చెప్పండి. మనమేమో మనసాక్షిని చంపుకొని చాలా ఈజీగా అబద్ధాలు ఆడుతున్నాం. ఇప్పుడు మనం ఇంచుమించు 38 మంది ఉన్నాం కదా. మీకు ఎప్పుడైనా అనిపించిందా, అయ్యో నేను అబద్ధం ఆడంగానే మీ మనసులో నొచ్చుకున్నట్టుగా తప్పు చేసిన అనే ఫీలింగ్ మీకు ఎంతమందికి కలుగుతుంది? కలుగుతుంది కదా. ఏం చేస్తారు నెక్స్ట్? క్షమించు ప్రభువా, ఈసారి ఇంతది కాదు కానీ చిన్నది వాడతా లేదా పెద్దది ఆడతా అని నిర్ణయం తీసుకుంటారా? ఇప్పుడు బాధ కలిగింది కదా, మళ్ళీ అదే అబద్ధం మళ్ళీ ఆడారా?
ఇప్పుడు ఒక అబద్ధం అన్నప్పుడు అయ్యో అనవసరంగా అబద్ధం అన్నా అని బాధపడ్డారు కదా, మళ్ళీ అదే అబద్ధం మళ్ళీ రిపీట్ అయిందా? అయినా కాలేదా? తెలియకుండా అవుతుంది. అదే ఇప్పుడు అది అదే అప్పుడు తెలియకుండా అయితే పెద్ద సంతోషం మనకి ఇప్పుడు. ఇక ఎందుకంటే తెలియకుండా అయింది కాబట్టి దేవుడు క్షమిస్తాడని. సరే, ఒకసారి తెలియకుండా అయింది, 2 సార్లు తెలియకుండా అయింది, 12 సార్లు తెలియకుండా అయింది, తర్వాత అలవాటైంది. చాలా తెలియకుండానే అయితే ఆకలి ఇవన్నీ తెలియకుండానే అయితే. సమస్య ఏంటంటే అబద్ధం ఆడడము పెద్ద తప్పని, అది 2వ మరణంలోకి తీసుకెళ్తుందన్న ఆలోచన మనం తీసేసాం. అవసరానికి ఒక అబద్ధం అని బ్రతికేం లోకంలో నేర్పించారు మన పెద్దలు. అవసరానికి ఒక అబద్ధం ఆడొచ్చు, పరిస్థితిని బట్టి ఒక అబద్ధం ఆడొచ్చు, 1000 అబద్ధాలు ఆడైన పెళ్లి చేయొచ్చు. 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేసుడు కాదని ఆయన 2 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే నాశనం అవుతుంది ఆ జీవితం. 1000 దాకేందుకు, 2 ఆడు, 1000 అంట. లోకం అట నేర్పించింది మనకు. రైట్, ఇట్స్ ఓకే, ఇక అబద్ధం ఆడుకుంటే ఎట్ట బతుకుతామన్నా. పోయినసారి కూడా మనం పెద్ద డిస్కస్ చేస్తుంది దీని మీద కదా. ఇప్పుడు కంపెనీలో లీవ్ కావాలి, వాడు ఉత్తగియ్యడు కాబట్టి మోషన్స్ అన్న అవుతాయి. లేవుడు చచ్చిపోయిన తాత మళ్ళా 2-3 సార్లు అనేది చచ్చిపోతాడు. ఏమన్నా అయితేనే ఉంటాయి. మరి లేకుండా వాడు సెలవు ఇయ్యాడు, ఏం చేస్తాం? వాడికి ఒరిజినల్గా అన్న మా ఇంటి దగ్గర పని ఉంది కాబట్టి నేను రాను అంటే వాడు సెలవు ఇయ్యాడు. కానీ వాడికి అదే మోషన్స్ అవుతున్నాయి అని అంటే రెస్ట్ తీసుకో అంటాడు. ఇంక ఇప్పటి నుంచి సెలవు దొరకడం చాలా ఈజీ తెలుసా. కొంచెం ఒళ్ళు నొప్పులు వస్తుంది, జలుబు చేసినట్టుంది, దగ్గు తమ్ము వస్తుంది అంటే వాడు ఇంటికానే ఉండమంటాడు. పొరపాటున కూడా రమ్మన్నాడు. ఇప్పుడు చాలా మంది వాడతారు. ఇప్పుడు కరోనా మస్తు మంది వాడతారు. ఇది మంచి సాగు. ఇప్పుడు యువతలు ఎవరితో నేను మాట్లాడుతుంటే, అన్న మరి మనం కలవాలంటే కలవచ్చు కానీ మరి కొంచెం జలుబు అనిపిస్తుంది అన్నాడు. యువతలేరా బాబన్న నేను. చాలా సింపుల్, జలుబు అనిపిస్తుంది అంటే అవుటేనా ఇక కదా. మనకు సాధారణంగా మన వాతావరణంలో మన పొల్యూషన్లో 2 రోజులకు ఒకసారి జలుబు అనిపించదు, కానీ ఇప్పుడు జలుబు అనిపిస్తుంది అంటే భయం అవుతుంది. అబద్ధం. సామెతలు 12వ అధ్యాయం 17వ వచనం మనం ఆల్రెడీ చూసిన విషయాలండి ఇవన్నీ. కాబట్టి మళ్ళీ దీని విషయంలో పెద్ద డిస్కషన్ అవసరం లేదు. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకుతాడు 12వ అధ్యాయం 17లో. కూట సాక్షి మోసపు మాటలు చెప్తాడట. నిర్గమకాండం 23వ అధ్యాయము 1వ వచనంలో లేని వార్తను పుట్టించకూడదు అంటాడు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకే దుష్టునితో నీవు కలియకూడదు. లేని వార్తను పుట్టించొద్దు, లేని విషయాలను మాట్లాడొద్దు, కాని విషయాలను ప్రస్తావించొద్దు. ద్వితీయోపదేశకాండం 19:16లో కూడా ఇలాగే ఉంటది. ఈ అబద్ధ సాక్ష్యం గురించి మనం చాలాసార్లు ఇప్పటికే చూసాం. సామెతల్లోనే చూసాం, సామెతలు 6:19లో చూసాం, సామెతలు 12:17లో చూసాం, సామెతలు 6:19, సామెతలు 12:17, మళ్ళీ మన సామెతలు 14:25లో కూడా చూస్తాం. ఇదే అధ్యాయంలో సామెతలు 19:5లో కూడా రాయబడ్డది ఈ మాట. కాబట్టి నమ్మకమైన సాక్షి క్రీస్తే. కాబట్టి క్రీస్తు రక్తంలో కడగబడిన మనమందరం నమ్మకమైన సాక్షిగా ఉండాలి, అబద్ధాలు ఆడేవారిగా కాదు. మీరు జయించండి అంటున్నా నేను. మీరు దాన్ని జయించండి. ఒకసారి అబద్ధం ఆడి అయ్యో నేను అబద్ధం ఆడినా అని నీ మనసులో గాయపరచబడి అయ్యో అబద్ధం ఆడినా అని నీ మనస్సాక్షి హెచ్చరించినప్పుడు తిరిగి ఆ అబద్ధాన్ని మరలా ఇంకొకసారి రిపీట్ చేయకుండా ఉంటే దాని విషయంలో నువ్వు జయ జీవితం కలిగే ఉంటావు. మనం పొద్దాక అబద్ధాలు ఏమాడమండి, 24 గంటల అబద్ధాలు ఏమాడం. కొంతమంది దగ్గర కొన్ని సంఘటనలు కొన్ని విషయాల్లో అబద్ధాలు ఆడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. మనం తెలుసో తెలియకుండా అబద్ధాలు వాళ్ళ దగ్గర వస్తూ ఉంటాయి. నువ్వు వాళ్ళ దగ్గర జయించడం ప్రారంభిస్తే 1 సంవత్సరానికైనా అబద్ధాలు లేకుండా బ్రతకొచ్చు. నువ్వు ప్రతి చోట అబద్ధాలు ఏమాడవు. కిరాణా షాపుకు పోయిన దగ్గర డబ్బులు లేవని అబద్ధం ఏం ఆడవు నువ్వు, కానీ మీ తోటి వాని దగ్గర అబద్ధం ఆడుతావు నువ్వు. అన్న ఎక్స్క్యూజ్ మీ, అబద్ధాల్లో కూడా కొన్నిసార్లు ఇప్పుడు మేలు కోసం నేను అబద్ధం ఆడాను,
మేలు కోసం మీ ప్రయోజనం కోసం నేను అబద్ధం ఆడాల్సి వచ్చింది. అంటే పచ్చిగా అబద్ధం ఆడటం వేరే, చేయని దానికి అబద్ధం ఆడతారు. కొన్నిసార్లు ఇప్పుడు ఉదాహరణకు అబ్రహాం విషయంలో ఆయన తప్పించుకోవడం కోసం అబద్ధం ఆడాడు. మా భార్య అనకుండా సహోదరి అన్నట్లుగానే చాలా మంది అవసరానికి అబద్ధాలు ఆడటం, అంటే మీ మేలు కొరకు ఇది అబద్ధం ఆడారు. కానీ అబ్రహాము విషయంలో 2 విషయాలు ఉంటాయి. ఒకటి, దానికి శిక్ష అనుభవించాడు ఆయన. రెండవది, ఒరిజినల్ గా షారా ఆయనకు చెల్లెలే అవుతుంది. ఒరిజినల్ గా షారా అబ్రహాంకు చెల్లెలే అవుతుంది. ఓకే, సరే. ఇంకో కోణంలో అవసరానికి అబద్ధాలు, నేను ఏమంటుంటే అది అబద్ధము అన్న తర్వాత అవసరానికి వాడుతున్నావా, మంచికి వాడుతున్నావా, చెడ్డకు వాడుతున్నావా అనేది రెండో విషయం. ఒకవేళ నీ అంతరాత్మ దాన్ని బట్టి దేవుడిని తీర్పు తీర్చడు అంటే అది నీకు దేవునికి లెక్క. ఖచ్చితంగా వ్యక్తిగతంగా వివేచన ఉండాలి ఈ విషయంలో. తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నిజంగా అబద్ధాలు ఆడే ఒకరికి మంచి చేయగలుగుతామా? అబద్ధాలు ఆడడం వల్ల ఒకరికి మంచి జరుగుతుందా అనేది కూడా ప్రశ్నే. తర్వాత ఎన్ని రోజులు జరుగుతుంది, ఎన్ని రోజులు ఉంటుంది? తెలుస్తుంది. ఎస్. ఒకసారి ఏమైందంటే మా దగ్గర ఒక తమ్ముడు ప్రవీణ్ అని బాబు ఉండేవాడు మా దగ్గర, పాస్టర్. ఇప్పుడు వాళ్ళ అక్క వాళ్ళు గాంధీ హాస్పిటల్లో పనిచేసేది అమ్మాయి, కవిత అని గాంధీ హాస్పిటల్లో పనిచేసేది. మా అమ్మకు గర్భసంచి ఆపరేషన్ చేయించాం గాంధీలో. అప్పుడు ఆ అమ్మాయి రండన్నా నేను చూసుకుంటాను అంటే వెళ్ళి నేను శాంతి మా అమ్మ అక్కడ ఉండి హాస్పిటల్లో అమ్మని అడ్మిట్ చేసి ఆపరేషన్ చేయించాం. మంచి కుటుంబం ఆ కుటుంబం. మేము ఎక్కువ మంది ఉండేసరికి ఆ ఇంటి ఓనర్లు ఏం చేసిరంటే ఖాళీ చేయమన్నారు. మషీరాబాద్ లోపలికి ఖాళీ చేయమనేసరికి నాకు చాలా బాధ అనిపించింది. మేము లేకుంటే వాళ్ళిద్దరూ మాత్రమే ఉంటారు ఇంట్లో. మేము పోయేసరికి ఏమైంది, నేను శాంతి మా అమ్మ ప్రవీణ్ మేము నలుగురం, వాళ్ళిద్దరు 6గురు అయిపోయి పెద్దగా అయిపోయింది ఆ కుటుంబం చిన్న రూమ్లో. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలే ఓనర్స్. మరి ఎప్పటి నుంచి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందేమో ఖాళీ చేయమన్నారు. సరే అని చెప్పేసి నేనేమనుకున్నా అంటే అరే ఏందిరా వీళ్ళని బత్తలాడి ఉండడం ఏందిరా, వీళ్ళు కాకుంటే ఇంకొక ఇల్లు అని నేను మా జగద్గిరి గుట్టలో ఇల్లు దొరికినట్టు దొరికితే అనుకున్నా. నేను ఇక వెతుకుడు ప్రారంభించిన. మీరు నమ్ముతారా, 3 రోజులు వెతికిన మషీరాబాద్లో ఇల్లు. వెతికినాక చెప్పినా బాగుండు, నేనే పోయి చెప్పిన 4 రోజుల్లో మీ ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పి వెతకడం ప్రారంభించిన. ఎంత టూ మచ్ అంటే ఒక్క ఇల్లు లేదు. ఇంకా అక్కడ ఉన్న సిస్టమ్ ఏంటంటే నాకు ఆశ్చర్యమైంది, అప్పటిదాకా నాకు తెలియదు. డైరెక్ట్ ఓనర్లు ఇల్లు ఇవ్వరు కిరాయికి, బ్రోకర్ ద్వారానే ఇండ్లు ఇస్తారు అక్కడ. అప్పటిదాకా నాకు ఆ ఇండ్లు కిరాయికి కూడా బ్రోకర్ ఉంటాడు అన్న విషయం నాకు తెలియదు. తిరుగుతుంటే ఒక ఆయన చెప్పిండు, అరే మీరు తిరిగితే మీకు ఇల్లు దొరకదురా భయ్, ఫలానా బ్రోకర్లు ఉంటారు, ఇల్లు చూపించే వాళ్ళు ఉంటారు, వాని దగ్గరికి పో, నువ్వు టక్కున చూపిస్తాడంటే మొత్తం మీద వాడిని కనిపెట్టి వాని దగ్గరికి పోయినా. అరే ఇట్లా అన్న ఇల్లు కావాలంటే వాడు అన్నాడు 1 నెల కిరాయి మాకు ఇవ్వాలి అన్నాడు. తప్పే పరిస్థితి లేదు. సరే ఇట్స్ ఓకే ఇస్తామని చెప్పిన. వితిన్ మినిట్స్లో వాడి ఇల్లు చూపించేశాడు. మేము ఆల్రెడీ తిరిగిన ఇండ్లే అవన్నీ చూపించిండు. చూపించేటప్పుడు వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత అంతా చూసి నేను చెప్పిన, అన్నను మీకు విషయం చెప్పలే, మర్చిపోయినా, మేము క్రైస్తవులం అన్నా. నేను అమ్మా క్రైస్తవులకి ఇండ్లు ఇవ్వరు, ఈ ఏరియాలో క్రైస్తవులకి ఇండ్లు ఇవ్వరు, ఎట్లా మరి? అయితే వాడు సలహా ఇచ్చిండు నాకు, ఇల్లు దిగినాక ఎవడేమన్నాడు కానీ ఫస్ట్ అయితే మీరు క్రైస్తవులని చెప్పకండి అన్నాడు. మరి వేరే గత్యంతరం లేదు. తమ్ముడు శ్రీనివాస్ అన్నట్టే పరిస్థితి అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఆ ఇంటి ఓనర్ ఇల్లు ఇచ్చేటప్పుడు ఆమెకు తెలిసినట్టే మీరు క్రైస్తవులా అని అడిగింది నన్ను.
ఏం కాదమ్మా అనాల్సి వచ్చింది. నేను అనలేదు, నాతో ఉన్న వాళ్ళు అన్నారు. నేను 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 చెప్పిన వాళ్ళకి ముందే ఆ ప్రశ్న కనుక వస్తే నేను వెనకకు పోతే మీరు మాట్లాడాలన్నా. కాకపోతే నేను ఆడలే కానీ ఆడిపించిన. క్రైస్తవులు అంటే కాదన్న. సరే అన్నారు. టకటక ఇల్లు కడిగినాం, సామాన్లన్నీ మోసుకుపోయినాం, అండ్ల పడేసినాం, హాయిగా ఉన్నాం. 2 రోజులు అయినాక ఓనర్ వచ్చింది. మా ధైర్యం ఏంటంటే ఓనర్ అక్కడ ఉండదు, పద్మారావు నగర్లో ఎక్కడ ఉంటుంది లోపల. ఆమె 2 రోజులకు 3 రోజులకు ఇంటికి వచ్చింది. అప్పటికే మేము మంచిగా వాక్యాలు, యేసుప్రభు ఫోటోలు అన్ని పెట్టిరు. మీకు తెలుసా లిటరల్గా అబద్ధం దాగదండి. నువ్వు మంచి పని కోసం ఆడినవా, చెడ్డ పని కోసం ఆడినవా అని ఉండదు అక్కడ. అబద్ధం అబద్ధమే. ఆమె వచ్చి ఎన్ని మాటలు అన్నదంటే ఇప్పటికి కూడా గుర్తుకుంది నాకు. ఆల్మోస్ట్ ఇది జరిగి తక్కువలో తక్కువ 18-19 ఏళ్ళు అయి ఉండొచ్చు. సారీ, క్షమించాలి, 15-16 ఏళ్ళు అయి ఉండొచ్చు. ఇప్పటికి కూడా గుర్తుకుంది నాకు. స్టిల్ ఇప్పటికి కూడా గుర్తుకుంది. ఆఖరికి ఆమె ఏమన్నదో తెలుసా? మీరు నిజంగా క్రైస్తవులు అని చెప్పిన కొన్ని విషయాలు చెప్పి నేను మీకు ఇల్లు ఇచ్చేదాన్ని. మీరు అబద్ధం ఆడి ఇల్లు తీసుకురు కాబట్టి మీరు నిజమైన క్రైస్తవులు కాదు. మా దగ్గర నా ఫ్రెండ్స్ చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు. ప్రారంభమైన అబద్ధం ఆడిన క్రైస్తవులను చూసిన నేను. ఆఫ్టర్ ఆల్ ఇల్లు కొరకు అబద్ధం ఆడిరు. మీరు క్రైస్తవులే గారు, మీలాంటి మోసగాళ్ళు మా ఇంట్లో ఉండొద్దు, నెల లోపల ఖాళీ చేయండి, కిరాయి అవసరం లేదన్నది ఆమె. ఒక హిందూ. ఏమండి, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నాకు అప్పుడు అనిపించింది, నిజం చెప్పుంటే అయిపోయేది. పరిస్థితులను బట్టి నేను అబద్ధం ఆడినా, సమస్యను బట్టి అబద్ధం ఆడినా, నీతికి, న్యాయానికి, నిజానికి, యథార్థతకు రోజులు లేవని నువ్వు అనుకుంటున్నావు ఒక సైడ్ చూసి. మరొక సైడు నిజానికి రోజులు ఉన్నాయి, యథార్థతకు రోజులు ఉన్నాయి, నీతికి రోజులు ఉన్నాయి. లిటరల్గా నేను ఆమె దగ్గర పోయి ఆమెను కూర్చోబెట్టి ఆమె దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నంత పని చేసి మాట్లాడిన ఆమెతోటి నేను, నన్ను క్షమించండి, ఈ సిచ్యువేషన్ గుండా వెళ్తున్నాం, మేము అమ్మకు ఆపరేషన్ ఉంది, పరిస్థితి ఇట్లుంది కాబట్టి నేను అబద్ధం ఆడిన అని ఆమెను చాలా రిక్వెస్ట్ చేసినాం, కానీ అదేం సక్సెస్ కాలేదు. ప్రభుచరణ ఏమంటున్నారు మీరు? అబద్ధం ఆడే వారితో ఏకీభవించద్దు కూడా అన్నట్టు కదా, అక్కడ ఉంది ఆ మాట. కాబట్టి ప్లీజ్, మనం ఒకవేళ సమర్థించుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయేమో. లోకం అట్లుంది, మనుషులు అట్లున్నారు, ఆ పరిస్థితి అట్లా. అందరం అదే సమస్యలో ఉన్నాం. నేను మాట్లాడుతున్నా కదా, అసలు అబద్ధం ఆడని అనుకున్నారు కనుక మీరు అట్లేం అనుకోవద్దు. నన్ను కూడా అందరం దాంట్లోనే ఈదుతున్నామండి. అందరం ఒకటే బాయిలో ఈదుతున్నాం. ఒడ్డుకు రావడానికే ప్రయత్నం, గెలవడానికే ప్రయత్నం. చాలా ఇబ్బంది పడుతున్నాం, నెమ్మది లేకుండా అయిపోతున్నాం. దేవుని దగ్గర ఏడుస్తున్నాం, ప్రభువా జయించడానికి కృపనివ్వండి అని. చాలా కష్టం అండి. ఎవరంతస్తుల వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కోవడానికి, పరిస్థితులను జయించడానికి, సమస్యలను అధిగమించడానికి అబద్ధాలు ఆడుతున్నాం. కారణం లేనిది ఎవడు అబద్ధం ఆడాడండి? మీకు విషయం చెప్పాను నేను, ఇంకా ఓపెన్గా చెప్పాలంటే, ప్రతి అబద్ధం వెనకాల మంచి కారణమే ఉంటుంది. మీరు చెప్పండి, మీ జీవితంలో అబద్ధాలు ఆడినప్పుడు కారణం లేకుండా అబద్ధం ఆడిన అనేటోళ్ళు ఎవరైనా ఉన్నారండి మీరు? బాలసం బ్రదర్, కారణం లేకుండా ఏముండవు. ప్రతి పాపం వెనుక, ప్రతి తప్పు వెనుక కారణం ఉంటుంది. ఇంకా నేను అందుకే ఒక పదం ఎక్కువ వాడుతున్నాడు, మంచి కారణం కూడా ఉంటుంది. ఇప్పుడు అర్జెంటుగా బాలసం బ్రదర్ మనం బయటకు వెళ్దాం రా అని పిలిచిన, అరే బ్రదర్తో రావాలని ఉంది కాబట్టి అబద్ధం ఆడిండు డ్యూటీలో.
మంచి కారణం అది. కాబట్టి అది ఎక్స్క్యూజ్ అయిద్దా? ఆలోచించాలి ఇవన్నీ ఆలోచించాలి. ప్రియులారా, తెలియనప్పుడు ఓకే, తెలుసుకుంటున్న తర్వాత కూడా మారకపోతే కష్టం. తెలియక చేస్తే కనుక క్షమించబడుతున్నాను ఒక మాట పట్టుకొని ఇక ప్రతిదీ తెలియకుండానే అనడానికి లేదు. మనం నేను అదే అడిగిన, ఫస్ట్ తప్పు తెలియకుండా, ఫస్ట్ అబద్ధం తెలియకుండా, అది అబద్ధం అని తెలిసిన తర్వాత దాన్ని జయిస్తున్నాం అనేది నా ప్రశ్న. ఓకేనండి. 6వ వచనం, అపహాసకుడు జ్ఞానము వెతుకుట వ్యర్థము, తెలివి కలిగిన వానికి జ్ఞానము సులభం అన్నాడు. 4 విషయాలు అన్నా కదండి. నమ్మకమైన సాక్షి, కూట సాక్షి, అపహాసకుడు, తెలివి గలవాడు. 4 వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. అపహాసకుడు జ్ఞానమును వెతుకుట వ్యర్థం, తెలివి గలవానికి జ్ఞానము సులభం అన్నాడు. ఎందుకు అపహాసకుడు జ్ఞానాన్ని వెతకడం వ్యర్థం? ఎందుకంటే వాడు అపహాసకుడు కాబట్టి. అపహాసకుడు ఏం వెతకాలనుకుంటున్నాడు? జ్ఞానాన్ని. జ్ఞానం అంటే ఎవరు? మళ్ళీ దేవుడు. జ్ఞానం అంటే క్రీస్తు. దేవుడు, దేవుని భయము, దేవుని యందు విశ్వాసము, దేవుని యందు నమ్మకం అనే పదాలు వాడి డిక్షనరీలో లేవు. వాడెట్లా జ్ఞానాన్ని వెతికి పొందుకోగలుగుతాడు? అందుకే అది వ్యర్థము అన్నాడు. అది వ్యర్థము. సామెతలు 12:2లో కూడా మాట చూస్తాం మనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో, సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును అంటాడు. అపహాసకుడు దురాలోచనలు గలవాడు. 25వ కీర్తన 9వ వచనంలో చాలా చోట్ల ఈ అపహాసకుల గురించి వ్రాయబడ్డము, దురాలోచనలు కలిగిన వారి గురించి రాయబడ్డాన్ని మనం చూస్తాం. 25వ కీర్తన 9లో ఎవరికి కావాలి జ్ఞానం? ఎవరికి ఇస్తాడని జ్ఞానం అంటే న్యాయ విధులలో ఉన్నవాడికి, న్యాయంగా జీవించు వారికి, అపహాసం నుంచి బయటకు వచ్చిన వారికి, తెలివి కలిగిన వారికి. అందుకే మీకు గుర్తుకుందా, యాకోబు చాలా అద్భుతమైన మాట చెప్పాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల, 1వ అధ్యాయం 5లో యాకోబు పత్రికలో, వాడు దేవుణ్ణి అడగవలను, దేవుడు ఎవరిని గద్దించక వానికి జ్ఞానం ఇస్తాడు అని చెప్పాడు. ధారాళంగా అనే పదం కూడా అక్కడ రాశాడు. నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం కావాలని తెలివి కలిగిన వాడు అడుగుతాడు. అపహాసకుడేమో నాకు అన్ని తెలుసు అని మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. సామెతలు 3:7-8లో లేదా 5-8లో మనం చూసాం, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు, నాకు అన్ని తెలుసు అన్న అజ్ఞానం నీ లోపల ఉండొద్దు. నీకు తెలియని ప్రపంచం పెద్దగా ఉందండి. మీరు స్టడీ చేయండి ఆ మాటలు. సామెతలు 1వ అధ్యాయం 5వ వచనంలో, మత్తయి 13:11-12, జ్ఞానము తెలివి అనగానే మనకు 119వ కీర్తన టక్కన గుర్తుకొచ్చేయాలి. 98 నుండి 100 వచనాలు. అదే కాంట్రాస్ట్ లో తెలివి గలవానికి జ్ఞానం సులభం అన్నాడు. చూసారా? సామెతలు 8:9లో తెలివి కలిగిన వాని గురించి రాశాడు. సామెతలు 8:9లో రాశాడు. సామెతలు 15:14లో రాశాడు. సామెతలు 17:24లో రాశాడు. సామెతలు 24:7లో రాశాడు. మీరు తర్వాత స్టడీ చేయడానికి నేను ఈ వాక్యాలు మీకు ఇస్తున్నాను, ఖచ్చితంగా చదవాలండి. సామెతలు 18:2లో రాశాడు. సామెతలు 26:12లో రాశాడు. అద్భుత రీతిగా ఈ మాటలు యెషయా ప్రవచించాడు. యెషయా ప్రవక్త గ్రంథం, యెషయా పుస్తకంలో 8వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం ఈ మాట చూస్తాం. చూడండి, నేను మాట చదువుతున్నాను. యెషయా 8:20లో, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి,
ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల వారికి అరుణోదయం కలగదు అని రాశాడు. ఎవరికి కలుగుతుంది అంటే ఆ వాక్య ప్రకారం బోధించు వారికి. దేవుని వాక్యాన్ని ఏమని పిలిచాడంటే అక్కడ ప్రమాణ వాక్యము అని పిలిచాడు. కాబట్టి తెలివి కలిగిన వాడు ప్రమాణ వాక్యాన్ని వెతుకుతాడు. కాబట్టి వాడు ఆ ప్రమాణ వాక్యం ద్వారా ఆ విషయాలను గ్రహించి నేర్చుకోగలుగుతాడు. ఇర్మియా గ్రంథములు 8వ అధ్యాయం 9లో మరలా ఇర్మియా ప్రవక్త కూడా ఈ మాటను రాస్తాడు. ఇర్మియా గ్రంథం 8:9లో మీరు చూడండి. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయం పొంది చిక్కునబడి ఉన్నారు, వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు అన్నాడు. వీరు జ్ఞానులే, కానీ వీళ్ళు ఏమయ్యారంటే ఒక స్టేజ్కి వచ్చేసరికి వాక్యాన్ని నిరాకరించారు అని చెప్పాడు. కొంతమందికి ఏమంటారు, చదువు ఎక్కువైతే ఏమంటారు కదా, అలాంటి వాళ్ళు వీళ్ళు ఏం చేశారు అంటే వీరు దేవుని వాక్యాన్ని నిరాకరించారట. ఇప్పుడు ఏమడుగుతున్నాడు ప్రశ్న అంటే, వారికి ఏ పాటి జ్ఞానం గలదైతే మరి, వారు జ్ఞానం గల్లోడు అన్నారు కదా, జ్ఞానం గల్లోడు వాక్యాన్ని అంగీకరించాలి కానీ వాక్యాన్ని తృణీకరించాడంటే వానికి జ్ఞానమే లేదు. కాబట్టి అపహాసకుడు మాకు అన్ని తెలుసు అనుకొని వాక్యాన్ని తృణీకరిస్తాడు. తెలివి కలిగిన వాడు జ్ఞానాన్ని వెతుకుతాడు, అట్టి వానికి జ్ఞానము సులభం. ఈ తెలివి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నేను మళ్ళీ మీకు చెప్పాను సామెతలు 8:9లో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం, ఆయన యందు సహవాసం చేయడం. లోక సంబంధమైన తెలివి కాదండి అది. దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీకు ఇప్పటికే చాలాసార్లు ఈ వచనం చదివాం. కాబట్టి దైవికమైన తెలివి, అది దేవుడి దగ్గర నుండి వచ్చే తెలివి. ఇంకొక వచనం కూడా చూద్దాం. సామెతలు 14:7 వచనం, బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోమ్ము, జ్ఞాన వచనములు వాని యందు కనబడవు కదా. అందుకే దీన్ని నేను ఏమన్నానంటే 4వ భాగంలో ఖచ్చితమైన సలహా. మీ పక్క వాళ్ళకు కూడా చెప్పండి అన్నమాట. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోమ్ము అని చెప్పండి. వాని ఎదుట ఉండొద్దు నువ్వు. ఎందుకంటే జ్ఞాన వచనాలు వాని ఎందుకు కనబడవు. నువ్వేం నేర్చుకునేది ఏం లేదు, నీకున్నది పోతుంది తప్పితే. అందుకే బుద్ధిహీనులతో వాదించడాలు, లేకుంటే బుద్ధిహీనుల దగ్గర ఉండి వాని ముచ్చట్లు వినడాలు అవి చేయకు నువ్వు. అందుకే సామెతలు 23:9లో ఏమంటాడంటే, బుద్ధిహీనుడు వినగా మాట్లాడకు, అట్టివాడు నీ మాటల్లోని జ్ఞానాన్ని తృణీకరిస్తాడు అని చెప్పాడు. డేంజర్ అండి బుద్ధిహీనుడు. దీన్నే యేసుక్రీస్తుల వారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఆ కొండ మీద మాటలు ప్రసంగంలో చెప్పబడిన ఆ మాట మనం చూడగలిగితే గనుక ఆయన ఏమన్నాడంటే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను అన్నాడు ఆయన. ఎంత గొప్ప హెచ్చరిక కదా ఇది, ఎంత ఉన్నతమైన హెచ్చరిక కదా. మీ ముత్యాలు, మంచి ముత్యాలు పందుల ఎదుట వేయొద్దు అన్నాడు. అంటే అందుకే నేనేమంటానంటే, దీన్ని వాడుకొని చాలా మంది సేవకులకు నేను చెప్తా అంటే, అవిశ్వాసుల దగ్గర మర్మాలు మాట్లాడకండి, సువార్త మాట్లాడండి, సరిపోద్ది. బేసిక్ గాస్పల్ చెప్పాలి. కొత్త వాళ్ళకు బేసిక్ గాస్పల్ చెప్పాలి కానీ మీకు తెలుసా బైబిల్లో సైన్స్ ఉంది, మ్యాథ్స్ ఉంది, సోషల్ ఉంది అనొద్దు. బిగ్ బ్యాంగ్ థియరీ తెలుసా బైబిల్లో ఉంది, అవన్నీ అవసరం లేదు. అవి అనుభవం పెరిగిన, జ్ఞానం పెరిగిన ముత్యాలు లాగా అంగీకరించేవి. ఒకవేళ నిజంగా ఆ స్టేజ్ని కూడా వాడు అర్థం చేసుకొని అంగీకరించగలిగితే పర్లేదు, వాళ్ళ దగ్గర మాట్లాడదాం. కానీ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ముత్యాలు వేయొద్దు అని బైబిల్ మాట్లాడుతుంది. అవి వాళ్ళకి వెరితనంగా కూడా ఉంటాయి. అందుకే మతోన్మాదులు చాలా మంది వీళ్ళ దాంట్లో సైన్స్ ఉందట, సోషల్ ఉందట అని హేళన చేసి పరిశుద్ధ గ్రంథాన్ని మాట్లాడుతున్నారు. మాట్లాడే క్రమం తెలియకపోవడం కూడా కారణమే, మాట్లాడే విధానం తెలియకపోవడం కూడా కారణమై ఉండొచ్చు ఒకవేళ.
కాబట్టి వాళ్ళకి వెరితనంగా ఉంటాయి, జాగ్రత్త. ఏమండి, బుద్ధిహీనుడి గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మీకు గుర్తుకుందా, 24 నుండి 27 వచనాల్లో బండ మీద కట్టబడిన వాడు, ఇసుక పునాది మీద కట్టబడిన వాడు గురించి ఉపమానం. అక్కడ కూడా బుద్ధిమంతుడు ఎవరు, బుద్ధిహీనుడు ఎవరంటే వాక్యమును విని వాటి ప్రకారం ప్రవర్తించేవాడు బుద్ధి గలవాడు. బుద్ధి లేనోడు లేదా బుద్ధిహీనుడు ఎవరంటే వాక్య ప్రకారం వాక్యాన్ని విని వాటి ప్రకారం బ్రతకనివాడు, వాటి ప్రకారం ప్రవర్తించనివాడు. ఇద్దరు చర్చకు వచ్చారు, ఇద్దరు వాక్యం విన్నారు, ఇద్దరికి వాక్య జ్ఞానం ఉంది. ఒకడు ప్రవర్తిస్తున్నాడు, ఒకడు ప్రవర్తించట్లేదు. ప్రవర్తించేవాడు బుద్ధిమంతుడు, ప్రవర్తించని వాడు బుద్ధిహీనుడు. ఇది 7వ అధ్యాయం. ఇది మనకు సరిగా అర్థం కాలేదని ఏం చేసిండంటే 25వ అధ్యాయానికి వచ్చేసరికి దీన్ని కొంచెం మార్చి ఏం చెప్పిండంటే బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలను మొదలుపెట్టాడు 1 నుండి 12 వచనాల్లో. అప్పటికి మీరు మెచ్యూర్డ్ అయ్యారు. అక్కడికి వాళ్ళందరికీ ఆ మత్తయి రాసిన సువార్తలో అక్కడికి యేసుప్రభు సంచరించిన ప్రాంతాల్లో వారికి అవగాహన వచ్చింది, యేసుక్రీస్తు దేవుడని, ప్రభు అని, రక్షకుడని, విమోచకుడని, ఆయన మార్గమని, సత్యమని, ఆయన దగ్గరికి ప్రయాసపడిన వారందరూ రావాలని. అటు వాళ్ళతో చెప్తున్నాడు, మీరు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు కదా, ఆయన 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 వరుడుగా రాబోతున్నాడు కదా, సంఘం వధువుగా సిద్ధపడాలి కదా. అయితే మీకు ఒక విషయం చెప్తా వినండి. చెప్పండి 10 మంది వచ్చారు ఎదుర్కోవడానికి, మీరు గమనించాలి. అందుకే మన స్లోగన్, ద బాడీ ఆఫ్ క్రైస్ట్ బికమ్ ఏ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరము వధువు సంఘంగా మారిపోవాలి. అసలు అన్యుడు క్రీస్తు శరీరంలో చేర్చబడాలి, అదొక స్టెప్. క్రీస్తు శరీరంలో చేర్చబడిన వ్యక్తి ఎదగాలి, బలం పొందాలి, అవయవాళ్ళు అడ్జస్ట్ అయిపోవాలి. అవయవాళ్ళు స్థిరమైన వాడిగా ఉన్న తర్వాత ఈ వ్యక్తులందరూ కలిసి క్రీస్తు శరీరముగా వీరందరూ వధువు సంఘంగా మారాలి. మరణాత అని ఆయనను పిలుస్తున్నాం, ప్రభువైన యేసు త్వరగా రమ్మని ఆయన పిలుస్తున్నాం. నీ వధువుగా లేకుంటే ఎదుర్కోలేవు ఆయనను, ఎత్తబడలేవు ఆయనను. పాపం 10 మంది గమనించాలి, సంఘంలో 2 బ్యాచ్లు ఉంటారు. ఈ 10 మంది యేసుని ఎదుర్కోవడానికి వచ్చారు, సిద్ధపడ్డారు. కానీ వాళ్ళలో ఒకరి సిద్ధలో నూనె ఉంది, ఒకరి సిద్ధలో నూనె లేదు. ముందు చూపు లేదు, భవిష్యత్తు గురించిన ఆలోచన లేదు. ఈ లోకమే శాశ్వతం, ఈ లోకంలోనే సమస్తం. అందుకే వాళ్ళు ఎట్లా బ్రతికారండి అంటే, ఈ లోకంలో ఇట్లా ఉంటే బతుకుతాం, ఈ లోకంలో ఇట్లా ఉంటే బ్రతుకుతాం, ఈ లోకంలో ఇది చేస్తే బ్రతుకుతాం అని బ్రతికారు వాళ్ళు. అందుకే మనందరికీ చాలా ఉపయోగమైన మాట అండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 19వ వచనం. నిజంగా ఇది మనం బైహార్డ్ చేయాలి, మన మనసులో ఎప్పటికీ ఉండాలండి, ఎప్పుడు జ్ఞాపకం కూడా రావాలి. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యేందుకు. ప్రియమైన వారలారా, ఈ లోకంలో, ఈ కాలంలో, ఈ జీవిత కాలంలో మనకేమి దొరకకపోవచ్చు. పేదవాళ్ళుగానే మిగిలొచ్చు, అప్పులలోనే మిగిలొచ్చు, అనారోగ్యంతో ఉండొచ్చు, పరిస్థితులు మారకపోవచ్చు. నేను మారవు అంటలేనండి, మీ విశ్వాసం చొప్పున దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు కార్యం చేయునుగాక, మీ అప్పు సమస్యలు కొట్టివేయునుగాక, మీ అనారోగ్య సమస్యలు తొలగించునుగాక, దేవుడు మీకు విడుదల ఇచ్చునుగాక. నేను మీకోసం ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను, ప్రవచిస్తున్నాను మీ జీవితాల్లో. కానీ ఒకవేళ ఈ జీవితంలో మనం ఏమి పొందుకోకపోయినా మన నిరీక్షణ ఈ జీవిత కాలం మట్టుకే కాదు. అందుకే చనిపోయేటప్పుడు కూడా ఏం పొందుకోకుండా, నాకు అదిగో సిరి సంపదలు, భోగభాగ్యాలు నా కొరకు ఎదురు చూస్తున్నవి అనగలిగిన మనసుతో మరణించేవాడు దేవునికి ఇష్టడు. పేద లాజరు గురించి అందుకే వ్రాయించాడండి, ఈ లోకంలో ఏమీ లేదు వాడికి, కానీ పరలోకంలో అబ్రహాము రొమ్మున అనుకునే జీవితం ఉంది. కాబట్టి మన నిరీక్షణ ఈ జీవిత కాలం మట్టుకేనా?
ఈ లోకంలో కారు కొనాలి, ఇల్లు కొనాలి, ఆస్తులు ఉండాలి, అంతస్తులు ఉండాలి, అబద్ధాలు ఆడైనా, అన్యాయం చేసైనా, ఎట్లయినా సరే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. ఎవరు ఆలోచిస్తారు అదంటే ఈ జీవితమే శాశ్వతం, ఈ జీవిత కాలమే శాశ్వతం అనేటువంటి ఆలోచిస్తారు. అలాగా మనం దానికంటే ఎక్కువగా ఆలోచిస్తున్నాం, బియాండ్ దట్ ఐడియా. ఏం ఆలోచిస్తున్నాం అంటే ఈ జీవితం తర్వాత కూడా జీవితం ఉంది. అదే క్రైస్తవులకు క్రైస్తవేతరులకు ఉన్న సంబంధం, వ్యత్యాసం. అందుకే ఇక్కడ ఆ మాటలు మనం చాలా స్పష్టంగా గమనిస్తున్నాం. బుద్ధిహీనుడు ఎదుట నుండి వెళ్ళిపో, జ్ఞానవచనములు వాని ఎందుకు కనబడవు. వాని నుండి నువ్వు జ్ఞానం ఎట్లా వెతుకుతున్నావు అండి? వాని నుండి జ్ఞానాన్ని ఎందుకు వెతుకుతున్నావు నువ్వు? వాని దగ్గర ఏం దొరుకుతుందని జ్ఞానం వెతుకుతున్నావు నువ్వు? ఏం దొరకదు, ఏం దొరకదు. సామెతలు 9:6, సామెతలు 13:20, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం, సామెతలు 19:27, కొరింథీ మొదటి పత్రిక 5:11, ఎఫెసీ 5:11 స్టడీ చేయండి. ఇలా మనం 14వ అధ్యాయంలో 7 వచనాలు చూడగలిగాం. మీరు మరలా స్టడీ చేయండి, చెప్పిన మాటలు జ్ఞానంతో ఆలోచించండి. దేవుడు మీకు అవగాహనను, జ్ఞానమును, ఆలోచనను అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. 5:11 అమ్మా. సైమన్ అన్న, పాస్టర్ సైమన్ అన్న, ప్రైజ్ లాడన్న, ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన స్తోత్రమనేస్తయా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, మమ్మలను బలపరుస్తూ నడిపిస్తూ కాపాడుతున్న మా పరమ తండ్రి, మీకు మహిమ చెల్లిస్తున్నాం దేవా. ఉదయకాలం 49వ రోజుగా అయినా మీ సేవకునికి మీరు ఇచ్చిన ఈ పరిచర్యలోని ప్రతి దినమును ఆయన అద్భుతంగా మరి కూడినటువంటి బిడ్డలకు, దేవా సంఘానికి, పరిచర్యకు దీవెనకరంగా సామెతల గ్రంథములోని భాగములను మీరు శ్రేష్టముగా మా ముందు ఉంచుతూ మీరు మాట్లాడుతున్నందుకై వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినమున మీ దాసుని ఎత్తుపెట్టుకొని మీరు మాట్లాడిన సామెతల గ్రంథములోని ప్రతి భాగము విన్నటువంటి బిడ్డల హృదయాల్లో స్థిరపరచబడి వారి ఆత్మీయ మేలు కొరకై గొప్పగా ఫలభరితంగా మార్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము నాయన. సహాయం చేయండి తండ్రి. వేకువనే లేచి అయినా మీ సన్నిధిలో శ్రేష్టమైనటువంటి మీ మాటలను వినే కృపణించినందుకు స్తోత్రాలు. అయినా మా పితృడైన దావీదు మహారాజు స్తుతించినట్టుగా, ఇదిగో జుంటి తేనె దారుల కంటే మధురముగా అయినా మరి నీ లేఖనములు ఉన్నాయని అతడు ఆనందించినట్టుగా నా తండ్రి ప్రతిదిన ధ్యానములు అంత మధురముగాను, అంటే మా జీవకు రుచిగాను, మా జీవితాలకు ఉపయోగకరంగాను ఉన్నటువంటి ఈ యొక్క ధ్యానాలను నాయన ముందున్న కాలం సమయములు కూడా మీరు దీవెనకరంగా మార్చండి, సహవాసాన్ని బలపరచండి ప్రభువా. దేని కృపలో వర్ధలింపచేయమని వీళ్ళందరినీ నీ కృపలో దీవించమని, ఈ దినమునకు కావలసిన కాపుదల, భద్రత, క్షేమం, నెమ్మది మాకు ఒక్కొక్కరికి కలగచేయమని, మీ దాసునికి, నీ పరిచర్యకును, మీ సన్నిధిని, మీ దీవెనను, అభివృద్ధిని, ఆశీర్వాదములను దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదల, నడిపింపు, సహవాసం, సమాధానం మనకును, సహవాసముకును, పరిచర్యకును, ఆయన రాకడ కొరకు ఎదురు చూసి సకల పరిశుద్ధులకును సదా తోడయండి, కాపాడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.